మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా సంయుక్త ప్రకటనలో ఎలాంటి వివరాలు లేవని కాంగ్రెస్ విమర్శించింది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారని ఆక్షేపించింది. రష్యన్ చమురును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గానీ కొనుగోలు చేస్తే మళ్లీ 25% సుంకాలను విధిస్తామని అమెరికా అదనంగా భారత్కు హెచ్చరికలు చేసిందని మండిపడింది. స్నేహితుడు కాకుండా పోయాడంటూ 1964లో వచ్చిన సంఘం చిత్రంలోని ముఖేష్ పాటతో ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోదీ ఇచ్చిన ఆలింగనాలు, ఫోటో సెషన్ల వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అమెరికా రైతుల కోసం భారత రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతూ దిగుమతి సుంకాలను భారత్ తగ్గించినట్లు ఈ ఒప్పందం ముసాయిదా స్పష్టం చేస్తోందని దుయ్యబట్టారు. దేశంలోకి అమెరికా దిగుమతులు 3 రెట్లు పెరుగుతాయని, ఫలితంగా దీర్ఘకాలంగా ఉన్న మన వస్తు వాణిజ్య మిగులు కనుమరుగవుతుందని కాంగ్రెస్ నేత వెల్లడించారు. అమెరికాకు భారత ఐటీ ఇతర సేవల ఎగుమతులపై తీవ్ర అనిశ్చితి కొనసాగుతూనే ఉందని, మన ఎగుమతులపై గతంలో కంటే అధిక సుంకాలను ఎదుర్కొంటాయని జయరాం రమేష్ వివరించారు.